జైలు నుండి వచ్చాక నాకెవరు తిండి పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగం పుట్టలేదు. దొంగతనంగా దుబాయ్ రోడ్లు ఉడ్చా, పాకి పనులు చేస్తా. వాడి మీద పగతో కోటీశ్వరుడినయ్యా. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాడి పతనానికి ఉపయోగిస్తా. నువ్వెంత డబ్బు ఉపయోగించినా అతను నీకు దొరకాలి కదా. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పి వాడికి ముప్పు తెస్తుంది. భయ్యా, డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాణ్ణి మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు? డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు. పిరికోడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సంట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గాని ప్రళయాన్ని గాని చూశాడా? ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని. డాక్టర్. లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్ మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు కోలుకుంటావు నందిని, తొందరలోనే కోలుకుంటావు.
మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా ఎరా దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడ్డానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. అమ్మా ఆ కషాయం ఇలా తీసుకురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరే వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా.